హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకట్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే యూడీఐడీ కార్డ్, యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డ్ అది ఎవరు అప్లై చేసుకోవాలి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. యూడీఐడీ కార్డ్ అంటే ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఈ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైనా జిల్లా వైడ్‌గా గానీ, మండల వైడ్‌గా గానీ క్యాంపెయిన్ పెట్టినప్పుడు వాళ్ళకి అవసరమయ్యే ఎక్విప్‌మెంట్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా స్వయం ఉపాధి కోసం బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు లోన్ ఐడెంటిటీలో కూడా ఉపయోగపడుతుంది. వివిధ రకాలైన గవర్నమెంట్ పథకాలు పొందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్డ్‌కి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అందుకని ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మనకు ఉపయోగపడకపోయినా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అప్లై నౌ అనే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ ఏదో చూసుకొని తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని గో అనే దాని మీద క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అప్లికెంట్ ఫుల్ నేమ్ ఇచ్చేసాను. కింద తెలుగులో కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగులో టైప్ చేయటం మీకు తెలియకపోయినా అంత ఇబ్బంది ఏం పడవసరం లేదు. వాట్సాప్ నుంచి కాపీ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మన డెస్క్‌టాప్‌లో గానీ, ఫోన్‌లో గానీ తెలుగు కీబోర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని మనం టైప్ అయితే చేయొచ్చు. అది కూడా చాలా ఈజీ. చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. వన్ బై వన్ చూడండి. నేనైతే టైప్ చేసేస్తున్నాను. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, థంబ్ ఇంప్రెషన్, సైన్ అయితే సైను, ఇవన్నీ మన దగ్గర ఉంచుకోవాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాను. పక్కన మదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చేసేసిన తర్వాత కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ క్యాస్ట్. అయిపోయాక అప్లై చేసే వాళ్ళ గార్డియన్ నేమ్ గానీ, అంటే వైఫ్ నేమ్ అయినా పెట్టొచ్చు, తండ్రి పేరైనా పెట్టొచ్చు. తండ్రి ఉంటే తండ్రి పేరు పెట్టుకుంటే బెటర్. లేకపోతే మన తల్లి పేరు గానీ, మగవాళ్ళైతే భార్య పేరు గానీ, ఆడవాళ్ళైతే భర్త పేరు గానీ, అలా రిలేషన్ టైప్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎవరైతే మనం నేమ్ ఎంటర్ చేస్తామో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫోటో అనేది 50 KB లోపు ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ 50 KB కన్నా ఎక్కువ ఉంటే పెయింట్‌లోకి వెళ్ళి ఎడిట్ చేసేసుకోండి. రీసైజ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఫోటో సిగ్నేచర్ అయితే సిగ్నేచరు, థంబ్ ప్రింట్ అప్లోడ్ చేసేయండి. చేసేసిన తర్వాత మీ పర్సనల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ కాడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేయండి. కింద ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ ప్లేస్‌లో అగ్రీడ్ మీద టిక్ చేయాలి. చేసి ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి ఐడీ ప్రూఫ్‌కి, అడ్రస్ ప్రూఫ్‌కి ఆధార్ పెట్టేసుకోండి. ఈజీగా వెరిఫికేషన్ అయిపోతుంది.
ఇక్కడ మన ఆధార్‌లో ఉన్న అడ్రస్‌ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డోర్ నంబరు, ఊరి పేరు, మండలం, విలేజ్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆధార్‌లో ఉన్నట్టు ఎంటర్ చేస్తేనే మనకు అప్లికేషన్ కంప్లీట్ అవ్వటానికి 99% ఛాన్స్ ఉంటుంది. ఎంటర్ చేసేసిన తర్వాత కిందకొచ్చేయండి. డిజబిలిటీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డిజబిలిటీ ఏంటో తెలియకపోయినా అంటే ఇక్కడ వేరుగా ఉంటాయి ఆప్షన్స్. ఇవి మీకు తెలియకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్‌లో మీ డిజబిలిటీ కేటగిరీ కూడా సబ్ కేటగిరీ అన్నీ ఉంటుంది. జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం కాబట్టి తొందరగా ఈ 2 మ్యాచ్ అయితే తొందరగా అప్లికేషన్ కంప్లీట్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే డిజబిలిటీ సర్టిఫికేట్‌లో చూసి అది ఎలా ఉందో అలాగే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసాక ఎలా అంగవైకల్యం డిజబిలిటీ ఎలా వచ్చిందని అడుగుతుంది. యాక్సిడెంట్ వల్ల వచ్చింది కాబట్టి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, బై బర్త్ అయితే బై బర్త్ పెట్టుకోండి. అది ఎప్పటి నుంచి డిజబిలిటీ ఉందో అది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. డూ యూ హ్యావ్ డిజబిలిటీ సర్టిఫికేట్? ఎస్ చేయండి. ఉంటే ఎస్ చేయండి. లేకపోతే నో అని పెట్టేసేసి వదిలేసిన బదులు ఉంటే ఎస్ చేసేసి ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి అంటే సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఫైల్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేనైతే సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ కూడా ఉంటుంది సర్టిఫికేట్ మీద, జాగ్రత్తగా చూసుకోండి. ఆ డేట్ కూడా ఎంటర్ చేయండి. ఇది ఎవరు అథారిటీ చేశారనేది కూడా ఉంటుంది. మెడికల్ అథారిటీ నుంచి వచ్చింది కాబట్టి మెడికల్ అథారిటీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద పర్సెంటేజ్ అడుగుతుంది. పర్సెంటేజ్ కూడా వేయాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్‌లో ఏ పర్సెంటేజ్ ఉంటే అది వేయండి. అది బెటరు. డీటెయిల్స్ అన్నీ ఒకసారి కరెక్ట్‌గా చూసుకోండి. చూసి సబ్మిట్ చేయండి. ఏమన్నా మిస్ అయితే గనక చూపిస్తుంది. నేను మళ్ళీ పైకి వెళ్ళి ఫిల్ చేస్తున్నాను. 1 బై 1 క్రాస్ చెక్ చేసుకుంటా. మీరు కూడా నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఫిల్ చేయండి. చేసిన తర్వాత ఏమన్నా ఫిల్ చేయి ఉంటే మిస్సింగ్ అంటే అక్కడికెళ్ళి ఆగిపోతుంది ఆటోమేటిక్‌గా. అది ఫిల్ చేయమంటుంది. ఫిల్ చేయండి. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా అప్లోడ్ చేయమంటుంది. అందుకే అప్లోడ్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేశాక మొత్తం ప్రివ్యూ కనపడుతుంది. ప్రివ్యూ మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. ప్రివ్యూ చేసుకొని కన్ఫర్మ్ చేసేయండి. యెస్ కొట్టండి అన్నిటికి. అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ 2 ప్రింట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. తర్వాత మనకు ఆ కార్డ్ జనరేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే అప్లికేషన్ గానీ
అక్నాలెడ్జ్మెంట్ గాని ఉంటే ఈజీగా మనం కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.